ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బోర్డు ఎన్నికల ఆశావాహులకు త్వరలో శుభవార్త రాబోతుందా? ఎన్నికల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నేతలకు ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుందా? వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయిన ఎన్నికలపై మళ్లీ ఆశలు చిగురించబోతున్నాయా? కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం కొత్తగా చేస్తున్న స్పెషల్ డ్రైవ్ అందుకోసమేనా? ఎంపీ ఎన్నికలు పూర్తయిన వేళ ఇప్పుడు మరలా బోర్డు ఎన్నికలపై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారా? పార్లమెంటు బిల్లు కోసం కొందరు యాక్ట్ వస్తుందని మరికొందరు, విలీనం జరగబోతుంది అంటూ ఇంకొందరు ఎదురు చూస్తున్న వేళ కంటోన్మెంట్ లో ఏం జరగబోతుంది? 3 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఎన్నికలకు ఈ ఏడాదితో ముగింపు పలుకుతారా? ఓటర్ల సర్వేతో ముందుకొచ్చిన బోర్డు పాలన అధికారులకు ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్న ప్రశ్నలేమిటి? రిజర్వేషన్ల డ్రా ముగిసింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి వెళ్ళింది, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరి నెక్స్ట్ ఏంటి? బోర్డు ఎన్నికలైనా? వాచ్ ఫోకస్. బోర్డు ఎన్నికలు వచ్చేనా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. రిజర్వేషన్ల డ్రా తీసి 4 ఏళ్లు, బోర్డు పాలక మండలి పదవీకాలం ముగిసి 3 ఏళ్లు. వచ్చినట్టే వచ్చి రద్దయిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఏడాది గడిచిపోయింది. ఇక బోర్డు పాలనా మండలి పదవీకాలం ముగిసిన తర్వాత కొద్ది నెలలకే నామినేటెడ్ మెంబర్గా రామకృష్ణకు అవకాశం దక్కగా ఇక ఆనాటి నుంచి వెరిట్ బోర్డుగా బోర్డు పాలన కొనసాగుతుండగా పొడిగింపులతో రామకృష్ణ అనే నామినేటెడ్ మెంబర్గా కొనసాగుతున్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఎన్నికలు జరుగుతాయంటూ అంతా ఎదురు చూసినా చివరికి ఆ ఫైల్ మాత్రం టేబుల్ ఎక్కి ఆచరణకు నోచుకోకపోగా ఇక విలీనం జరిగింది అంటూ ప్రచారం సాగినా అది కూడా ఆగిపోవడంతో ఇక ఆశావాహ నేతల్లో ఆశలు చచ్చిపోయాయి. మధ్యలో ఎన్నికలకు ఫిబ్రవరి 2023లో నోటిఫికేషన్ రావడంతో అంతా ఇక తమ ఆశ ఫలించిపోతుందంటూ ఆశపడ్డప్పటికీ అది మాత్రం నెరవేరలేదు. నోటిఫికేషన్ వచ్చి వారం గడవక ముందే రద్దును కూడా నోటిఫికేషన్ విడుదలై మరలా వేరిట్ బోర్డుగా కొనసాగేలా ఉత్తర్వులు జారీ కాగా ఇక బోర్డు మాజీ మెంబర్లతో పాటు ఆశావాహ పోటీదారుల్లో కూడా ఇక మరిచిపోవాల్సిందేనంటూ నిట్టూర్చివలసి వచ్చింది. ఇప్పటికే 2019 డిసెంబర్లో తీసిన రిజర్వేషన్ డ్రా ఆధారంగా ఎన్నికలు జరుగుతాయంటూ ఆశపడ్డా 4 ఏళ్లు దాటిపోయినా దాని ఊసి లేకుండా పోయింది. ఇక చివరికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక ఆలోచన అన్నట్టుగా ప్రచారం సాగగా ఇక ఏ ప్రభుత్వం ఏర్పడినా ఈసారి మాత్రం ఎన్నికలు పక్కా అన్న సమాధానం వినిపిస్తున్నాయి. బిల్లు పాస్ అయినా కాకపోయినా, విలీనం జరిగినా జరగకపోయినా ఇక ఎన్నికలు వెళ్లడమే తర్వాయి అంటూ ఊహాగానాలు వినిపిస్తుండగా ప్రస్తుతం బోర్డు అధికారులు ఓటర్ల సర్వే మొదలు పెట్టడంతో నేతల్లో మరలా ఆశలు చిగురిస్తున్నాయి. ఎంపీ ఎన్నికలు పూర్తయిన వేళ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల విభాగం అధికారులు వార్డుల్లో ఓటర్ సర్వేలో మొదలుపెట్టారు. మొన్ననే కదా ఓటేశాం, మరలా ఇప్పుడేంటి అంటూ ఓటర్లు అధికారులను ప్రశ్నిస్తుండగా ఎంపీ ఎమ్మెల్యేలకే కాదు బోర్డు ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండాలంటే మీరు అప్డేట్ చేసుకోవాల్సిందేనంటూ తెలియజేస్తూ అధికారులు వార్డుల వారీగా సర్వేలు మొదలుపెట్టారు. ప్రస్తుతం 5వ వార్డుతో పాటు పలు చోట్ల ఓటర్ల సర్వే ఎన్నికల విభాగం అధికారులు టీంలతో మొదలుపెట్టేయగా ఇక ప్రజానికం వేస్తున్న ప్రశ్నలు వారికి తలనొప్పుల్ని తెప్పిస్తున్నాయి. వారికి బోర్డు ఎన్నికల కోసం అంటూ తెలియజెప్పడానికి అధికారులు కష్టపడక తప్పకపోగా ఇక వారికి పూర్తి కుల్లంకుల్లాగా వివరించి వారి ఓటు ఉందా లేదా అన్న విషయాలను పరిశీలించి బోర్డు ఎన్నికలకు ఓటు లేకపోతే అందుకు సంబంధించిన అప్లికేషన్ను ఇంటింటికి తిరుగుతూ అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకుంటేనే మీరు బోర్డుకు సంబంధించి ఓటర్ లిస్టులో ఉంటారంటూ స్పష్టం చేస్తుండగా ఇక త్వరలో బోర్డు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతోనే అధికారులు సర్వే మొదలుపెట్టేశారని ప్రజానికం గట్టిగా నమ్ముతున్నారు. ఈసారైనా మరి బోర్డు ఎన్నికలు వస్తాయా రావా అంటే ప్రస్తుతానికి అది ఇప్పటికే 100 మార్కుల ప్రశ్న కాగా ఏడాదిలో మాత్రం బోర్డు ఎన్నికల పక్కా అన్న సమాధానాన్ని పలువురు నేతలు చెప్పక వస్తుండగా విలీనం మాట దేవుడెరుగు, బిల్లు మాట కేంద్రం ఎరుగు, ఇక మాకు ఎన్నికలు పెట్టండి మహాప్రభు అంటూ ఆశావాహులంతా 3 ఏళ్లుగా ఎదురు చూస్తుండగా మరి ఈసారైనా ఆశావాహుల ఆశలు ఫలిస్తాయా? బోర్డు ఎన్నికలు వస్తాయా లేక మరలా వెయిటింగ్ లిస్టులోనే పెట్టేస్తారా అన్నది ప్రశ్నగానే ఉండగా ఓటర్ సర్వేతో మరలా ఆశావాహ నేతల్లో ఆశలు చిగురింపజేయడం విశేషం. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి.
ధ్యానం మానవ జీవితంలో అతి ముఖ్యమైనది. ఏ పనినైనా సరే ధ్యానంతో ఏకాగ్రతతో నిర్వహిస్తే తప్పక విజయం అందుతుంది. గౌతమ బుద్ధుడి సూత్రాలను పాటిస్తూ ముందుకు సాగాలన్న సీఎం రేవంత్ రెడ్డి అందించగా ఆయన రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కంటోన్మెంట్ నేతలంతా ఆయన పలకరింపుతో పులకరించిపోగా రాజకీయాలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టి ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే ధ్యాన మందిరానికి తన వంతుగా ప్రభుత్వం నుంచి నిధులు అందిస్తామన్న హామీ మధ్య స్థానిక నేతలను పలకరిస్తూ వచ్చిన నేతలకు అభివాదం చేస్తూ బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. चत्वारो धम्मा वर्धन्ते आयुवन्नो सुखं ఆయు ఆరోగ్య కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లోని బుద్ధ విహార్లో బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని బౌద్ధ భిక్షువులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున బుద్ధ విహార్కు తరలిరాగా మహాబోధి బుద్ధ విహార్ నేడు సందడిగా మారింది. ఎత్తైన బుద్ధ విహార్ నుంచి నగరం మొత్తం కనిపించే అవకాశం ఉండడంతో ఆ సైట్ సీన్ చూసి పలువురు మురిసిపోగా బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమానికి అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఎంట్రీ ఇవ్వగానే స్థానిక నేతలతో పాటు బౌద్ధ మత పెద్దలు నిర్వాహకులు ఘనస్వాగతం పలకగా కాంగ్రెస్ ఉప ఎన్నికల అభ్యర్థి శ్రీ గణేష్, సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, బద్రీనాథ్ యాదవ్, ఆర్డీ నగేష్, గజ్వేల్ భరత్, తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, సంఖ్య రవీంద్రతో పాటు పలువురు సీఎం రేవంత్ రెడ్డికి అభివాదం చేస్తూ స్వాగతం పలకగా వారి ప్రతి నమస్కారం చేస్తూ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా మహాబోధి బుద్ధి విహార్ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు మరింత అంతంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయ పునఃపరిశీలించడంతో పాటు అక్కడ కొలువుదీరిన బుద్ధుని విగ్రహానికి ప్రార్థన నిర్వహించిన అనంతరం వేడుకలకు సిద్ధంగా ఉన్న ప్రార్థనా మందిరంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారి సన్మానాలు అందుకున్న అనంతరం బౌద్ధ భిక్షుల నుంచి అభినందనలు అందుకోవడంతో పాటు వారి సాంప్రదాయ పద్ధతిలో అందించిన వస్త్రాలతో పాటు బుద్ధుడి విగ్రహాన్ని స్వీకరించారు. అనంతరం ఇక తన సందేశాన్ని అందించిన రేవంత్ రెడ్డి మానవాళికి ధ్యానం ఎంతో ముఖ్యమైందని, ధ్యానంతో ఏకాగ్రతంగా పనిచేయడంతో పాటు అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయగలమని తెలియజెప్పడంతో పాటు బుద్ధుడి సూక్తులు పాటిస్తే జీవితం చాలా శాంతంగా సాగుతుందంటూ తెలియజెప్పారు. ప్రభుత్వం తరఫున ధ్యాన మందిరానికి తప్పక సహాయం అందిస్తామని, ఎన్నికలు కూడా ముగిసిన అనంతరం ఎస్టిమేషన్ అందించాలని వారికి తెలియజేశారు. మహాబోధి బుద్ధ వీర మీ ఆర్గనైజేషన్ పరంగా తీసుకునే కార్యక్రమానికి సహకారం ఉంటుందనే సందేశాన్ని మీరు ప్రపంచానికి ఇవ్వండి, అందరిని ఆహ్వానించండి. ఈ ఆలోచన పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు కార్యాచరణ తీసుకోండి. మా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. బుద్ధ పూర్ణిమ వేడుకలను పురస్కరించుకొని నేడు బుద్ధ విహార్లో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా సీఎం హోదాలో అడుగుపెట్టగా స్థానిక నేతల స్వాగతం మధ్య ప్రతివారికి అభివాదం చేస్తూ తన ప్రయాణం ముందుకు సాగగా నేడు మాత్రం రాజకీయ ఉపన్యాసాలతో పులి స్టాప్ పెట్టి ధ్యానంతో అన్ని సాధించగలమన్న సూక్తిని ప్రజానికానికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక రివ్యూ సమావేశాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. ఉప ఎన్నికలు అనుసరించాల్సిన విధానం, ఓటర్లకు చేరువైన విధానాలపై సుదీర్ఘంగా తమ అనుభవాలను నాయకులు పంచుకున్నారు. మహంకాళికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్లాసిక్ గార్డెన్లోని బుధవారం రాత్రి నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్, నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరస్తో పాటు సీనియర్ నాయకుల సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఓటర్లకు చేరువయ్యేలా ప్రతి బీజేపీ కార్యకర్త బూత్ స్థాయిలో పనిచేశారని పార్టీ నాయకులు వారికి అభినందించారు. కొంతమేరకు ఓటర్లు స్లిప్పులు అందక అయోమయానికి గురయ్యారని, అటువంటి పరిస్థితి రాకుండా మరోసారి ఎన్నికల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న బోర్డు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు మరింత కష్టపడి పనిచేయాలని కార్పొరేటర్ కొంత దీపికా నరస్ సూచించారు. బోర్డు ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఓటర్కు చేరువడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమిష్టిగా పనిచేస్తేనే గెలుపు సులువుగా ఉంటుందని ఆమె అన్నారు. సీనియర్ నాయకులు ధనంజరాచారి, టోపీ శంకర్, విజయానంద్, భాగ్యలక్ష్మి, రాయల్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో తనకు ఇష్టపడ్డ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు టీఎన్ వంశతిలక్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మనం రివ్యూ చేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రానున్న రోజుల్లో బోర్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మనము మెయిన్ ఏంటంటే మీ నుండి ఆన్సర్ రావాలి, ఇక్కడ స్పీచ్లు ఇచ్చేది కాదు. ఎందుకంటే బూత్ స్థాయిలో ఎటువంటి అవకతవకలు జరిగినాయి, ఎటువంటి లోటుపాట్లు జరిగినాయి, అవిటిని కవర్ చేసుకోవడానికి మనం ఇక్కడ డిస్కస్ చేసి దాని మీద కొంచెం హోంవర్క్ చేసుకుంటే ఇప్పుడు రానున్న మన బోర్డ్ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం అందరం ఫేస్ చేసింది ఏంటంటే ఇప్పుడు కోఆర్డినేటర్స్, లాస్ట్ టైం ఎలక్షన్కి కోఆర్డినేటర్స్ లేకుండా. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. నాలా పూడికతీత పనుల్లో బోర్డు అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ కాలనీలో బస్తీలు మునిగిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆరోపించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో ఫైగా కాలనీ, విమన్ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా
వరద నీరు ముంచెత్తుతుందని ఆయన ఆరోపించారు. స్థానికంగా నాలా పూడికతీత పనులు చేపట్టకపోవడంతోనే అసలు సమస్య నెలకొందని ఆయన అన్నారు. గత సంవత్సరం నాలా పూడికతీత పనులు చేపట్టినప్పటికీ పూడిక తీసిన మట్టిని నాలా పక్కన వేయడంతో తిరిగి యథావిధిగా నాలాలో కలిసిపోయిందని శ్యాంసన్ రాజు అన్నారు. స్థానికంగా ఉన్న నాలాలు సైతం మట్టితో నిండుకున్నాయని, పూడికతీత పనులు చేపట్టి వరద ముంపు కష్టాలను తీర్చాలని బోర్డు అధికారులకు శ్యాంసన్ రాజు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 2, వార్డ్ 3 ఉన్న నాలా ఇది. ఈ నాలాల మట్టి తీయకపోతే ఒక చిన్న వర్షానికి కానీ ఈ నాలాల మట్టి తీయకపోతే చిన్న వర్షానికి మొత్తం పైగా కాలనీ, అవంతి కాలనీ, ఈ కాలనీలన్నీ మునిగిపోతాయి. కాబట్టి మా కంటోన్మెంట్ సిఓ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ నాలాల మట్టి తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎమర్జెన్సీ డిజాస్టర్ టీంలు ఏర్పాటు చేయాలని బోర్డు సీఓ మధుకర్ నాయక్ వినతి పత్రాన్ని సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాలు అతలాకుతంగా మారాయని, చెట్లు సైతం కూలడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సతీష్ కుమార్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా డిజాస్టర్ టీం పనిచేస్తుందని, గతంలో సైతం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సైతం జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీం పర్యవేక్షిస్తుంది. చెట్లు విరిగిన ప్రమాదకర పరిస్థితిలో సహాయక చర్యలు డిజాస్టర్ టీం సభ్యులు శరవేగంగా పనిచేసేవారని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. గతంలో మాదిరిగానే కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ సహకారంతో డిజాస్టర్ టీంల పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా పూడికతీత పనులు చేయాలని విజ్ఞప్తి చేశారు. 5వ వార్డులో నెలకొన్న పలు సమస్యలను బోర్డు సీఓ మధుకర్ నాయక్ సతీష్ కుమార్ గుప్తా వివరించారు. చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు నెలకొన్నాయని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా డ్రైనేజ్ పైప్లైన్ పనులు, మరమ్మతుల పనులను పూర్తి చేయాలని కోరారు. తన వినతి పత్రానికి సీఓ మధుకర్ నాయక్ సానుకూలంగా స్పందించారని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగేందర్ యాదవ్, వేణుగోపాలాచార్యులు ప్రారంభించారు. ప్రతి పౌర్ణమి రోజు ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు భూలక్ష్మమ్మ దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, అరవిందుల ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గురువారం ఆలయం వద్ద ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు నరసింహన్ కన్నన్ తెలియజేశారు. దేవాలయ స్థల పరిరక్షణ కొరకు ఏర్పాటైన కమిటీ వారిది. భక్తుల నుంచి వచ్చిన స్పందనతో ఆలయ స్థలాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ 7వ లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద గత కొన్ని నెలలుగా పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతూ వందలాది భక్తులకు రుచికరమైన ఆహార పదార్థాలు అందజేస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అడక్ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ శ్రీ మహంకాళి లాల్ బజార్ మహంకాళి దేవస్థానం తరఫున అన్నదానం అనేది జరుపుతున్నది. అందరి ప్రజల మా గ్రామస్తుల సహకారంతో చేయడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు ప్రజలు కూడా దండోపదండాలుగా తరలి వస్తున్నారు. మధు, అశోక్, శ్రీకాంత్, రాజేష్, సుధాకర్, శివ, ఉపేందర్, నగేష్, శ్రీను, రాహుల్, రామ్ కిరణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. తమకు మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న లాల్ బజార్ ప్రజలకు కృతజ్ఞతలను మురళీ ముద్రాజ్ తెలిపారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయాన్ని పరిరక్షించుకోవడమే తమ లక్ష్యమని వారన్నారు. మా నినాదం ఏంటంటే ఈ అమ్మవారి స్థలము కాపాడుకొని ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చేయాలి. దీనికి అందరూ ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు, అందరు ముందుకు వస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ ప్రజల సహకారం వీళ్ళందరికీ ఉంటుందని, మా దేవస్థానంకి ఉంటుందని ఆశిస్తున్నాము. గత అసెంబ్లీ ఎన్నికలంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా బాధ్యతగా వ్యవహరించారు. తమ తోటి నాయకులు పార్టీలు మారుతున్నా వారు మాత్రం మరింత పట్టుదలతో పనిచేశారు. పార్టీ పెద్దలు నేరుగా కేడర్లోకి టచ్లోకి వెళ్లడంతో పార్టీ శ్రేణులంతా మరింత ఉత్సాహంగా తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఉప ఎన్నికలు తమకు గుర్తింపు తెచ్చిపెట్టాయన్న సంతోషంలో బీఆర్ఎస్ కేడర్ ఉంది. ఇంతటి మార్పు గల కారణాలు ఏమిటి? గత అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నిక మధ్యలో వచ్చిన తేడా ఏమిటి? సంతోషంలో బీఆర్ఎస్ నాయకులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
ఏ పార్టీకైనా కార్యకర్తలు అత్యంత ముఖ్యమైన వారు. ఎంతటి నాయకుడైనా వారు లేనిదే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త తమ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేస్తుంటారు. అందులోనూ పార్టీ పెద్ద నుంచి ప్రోత్సాహం అందితే వారిలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీల ఎన్నికల బరిలో పోటీ పడ్డాయి. 3 అభ్యర్థుల గెలుపు కొరకు కార్యకర్తలు రాత్రింబవలు కష్టపడుతూ వచ్చారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే కంటోన్మెంట్లో బలమైన క్యాడర్ బీఆర్ఎస్కు ఉంది. అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాడర్ను దెబ్బతీసేలా పార్టీలోకి ఆహ్వానిస్తూ బంపర్ ఆఫర్లతో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వంలో బలపడుతూ ముందుకు సాగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగిన రావుల శ్రీధర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలు ఆచితూచి వ్యవహరిస్తూ బీఆర్ఎస్ క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చారు. సాయన టీం సభ్యులతో పాటు ఉద్యమకారులు బీఆర్ఎస్ శ్రేణులు బలంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో చెక్కు చెదరని విశ్వాసాన్ని నింపడంతో వారు విజయం సాధించారు. అధికార పార్టీ వైపు కొందరు వెళ్తున్నప్పటికీ సాయనపై ఉన్న అభిమానం మరికొందరిని కట్టిపడేసింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన రావుల శ్రీధర్ రెడ్డి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు టచ్లో వెళ్లారు. ప్రతిరోజు ఫోన్లు చేస్తూ అప్డేట్స్ తెలుసుకుంటూ వార్డుల వారీగా ఎన్నికల ప్రచార బాధ్యతను అప్పగించారు. వార్డుల వారీగా నిర్వహించిన ప్రచారాలతో పాటు సమావేశంలో ఉత్సాహంగా ఉన్న నాయకులను ప్రోత్సహిస్తూ వారితో కార్యక్రమాలను నిర్వహించారు. గతంలో కంటే వారికి ప్రాధాన్యత పెరగడంతో పార్టీ శ్రేణులు సైతం మరింత ఉత్సాహంగా పనిచేశారు. బోర్డు మాజీ సభ్యులతో పాటు వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు వార్డుల వారీగా ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొన్న వారికి నేరుగా రావుల శ్రీధర్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డిలు టచ్లో ఉంటూ ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ తో ముందుకు సాగారు. పార్టీ శ్రేణుల కష్టాన్ని గుర్తించి వారికి తగ్గట్టుగా ప్రోత్సాహాన్ని అందించడంలో బీఆర్ఎస్ శ్రేణులు సైతం మరింత నూతన ఉత్తేజంతో పనిచేశారు. మొదట బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తి నిరసనతో ఉన్నప్పటికీ వార్డుల వారీగా నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించడంతో మరి రాజశేఖర రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడంతో వారితో సంబంధాలే లేకుండా పోయాయి. ఉప ఎన్నికలు మాత్రం ప్రతిరోజు క్యాడర్తో మీటింగ్లను ఏర్పాటు చేసి ఓటర్లకు చేరువయ్యేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రోత్సాహంతోనే కంటోన్మెంట్ బీఆర్ఎస్ క్యాడర్కు సరైన గుర్తింపు లభించిందన్న సంతోషంలో ఉన్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణుల పనితనాన్ని తెలియజేయనున్నాయి. బోయిన్పల్లి సీఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతుంది. దీంతో పార్టీ శ్రేణులు సైతం ఉత్కంఠ నెలకొంది. తమ అభ్యర్థుల గెలుపు కొరకు కష్టపడ్డ నాయకులంతా ఆ భగవంతుని సన్నిధిలో పూజలు నిర్వహిస్తూ భారీ మేజర్తో గెలవాలని వేడుకుంటున్నారు. బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కర్ణాటక పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న ఆయన తన టీం సభ్యులతో కలిసి నగరంలో పలు దేవాలయాల ప్రార్థనా మందిరాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత భారీ మేజర్తో గెలవాలని కోరుకుంటూ నాంపల్లి దర్గా, యూసుఫ్ బాబా, షరీఫ్ బాబా దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అబ్దుల్ వహాబ్, అజుబాయ్, నసీర్, రిజ్వాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బాపూజీ నగర్లో 2 చోట్ల బోర్వెల్ మోటార్లు మొరాయించి రిపేర్కు రావడంతో స్థానికులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. అసలే ఎండాకాలం, దానికి తోడు సరిపడ మంచినీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం జేపీ యువసేన సభ్యుల దృష్టికి రావడంతో వెంటనే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దృష్టికి తీసుకెళ్లారు. జంపన్న వెంటనే విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 2 బోర్వెల్ మోటార్లను నేడు రిపేర్ చేయించి బోర్వెల్ సమస్యను కంటోన్మెంట్ సిబ్బంది పరిష్కరించారు. దీంతో అధికారులతో పాటు జంపన్న స్థానికులకు కృతజ్ఞతలు తెలుపగా జరుగుతున్న పనులను జేపీ యువసేన సభ్యులు శ్రీకాంత్, రామారావు, పవన్లు పర్యవేక్షించారు. ఎన్నికలు ముగించుకున్న ఆ నాయకురాలు బస్తీ సమస్యలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కొరకు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత ఇక వార్డు సమస్యలపై దృష్టి పెట్టారు. 7వ వార్డు లాల్ బజార్ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరిత దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం పలుచోట్ల బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టిన అధికార యంత్రాంగానికి నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.